చిన్న చిన్న పదాలతో కన్నడం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోనేనండి. పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ కన్నడం నేర్చుకోవాల్సిన పని లేదు. మీకు తెలుగు తెలిస్తే చాలు. మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు. సులభంగా కన్నడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు లేను లేను సూత్రంతో స్పోకెన్ కన్నడం. ఏ సూత్రం అండి? లేను లేను సూత్రం. ఈ సూత్రం గురించి వివరంగా తర్వాత పేజీలో చూద్దాం. ఈ లేను లేను సూత్రం ఏంటనేది. ఓకేనా? నెక్స్ట్ పేజీకి వెళ్దామా? చేయలేని పనులను కన్నడంలో చెప్పడం ఎలా? చేయలేని పనులను కన్నడంలో చెప్పడం ఎలా? ఇంతకుముందు లెసన్లో చేయగలిగే పనుల గురించి తెలుసుకున్నారు. అందరూ అన్ని పనులు చేయలేరు కదా, కనుక ఇప్పుడు ఆ చేయలేని పనులను కన్నడంలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చదవండి. లేను లేను సూత్రం. తెలుగు వాక్యంలో లేను అని వచ్చినప్పుడు అదేనండి, వెళ్ళలేను, చదవలేను, తినలేను, మాట్లాడలేను ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు లారెను అనే పదం వాడాలి. లారెను. ఏ పదం అండి? లారెను. లేను లేను అంటే తెలుగులో మనం లేను లేను అంటాము. కన్నడంలో వాళ్ళు లారెను అంటారు. లేను అంటే లారెను. నిజమే కదండి. నిత్య జీవితంలో వెళ్ళలేను, చదవలేను, తినలేను, మాట్లాడలేను ఇలా మాట్లాడుతున్నాం కదా. ఇలాంటి వాక్యాలన్నీ సులభంగా సూత్రం సాయంతో చెప్పవచ్చు. పక్క పేజీలో వివరంగా వాక్యాలు చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? ఇలా సులభంగా గుర్తుపెట్టుకోండి. కన్నడంలో వెళ్ళు అంటే పోగు, చదువు అంటే ఓదు, నేర్చుకొను అంటే కలియు, పాడు అంటే హాడు, మాట్లాడు అంటే మాతాడు. బాగా చాట్ను గమనించండి. పోగు ప్లస్ లారెను అంటే పోగలారెను. పోగు ఏమైంది? పోగా. ఇందాక చెప్పుకున్నాం కదా. వెళ్ళు అంటే గలను చేస్తే వెళ్ళగలను అని చెప్పుకున్నాం కదా. అదే విధంగా తెలుగులో మనకు తెలుసు మనకు బాగా. అదే విధంగా ఇక్కడ ఓగు అంటే ఇక్కడేమో ఓగు ఊ సౌండ్ వస్తుంది. ఈ ఓగు, ఓదు, కలియు, హాడు, మాతాడు అన్ని డిక్షనరీ వెర్బ్స్ అండి. డిక్షనరీ వెర్బ్స్. మనం వెళ్ళు, చదువు, నేర్చుకోను, పాడు, మాట్లాడు అని డిక్షనరీ చూస్తుంటాం కదా వెబ్స్. అదే విధంగా వాళ్ళకి వెబ్స్. ఆ వెర్బ్కు అంటే రూట్ వెర్బ్, డిక్షనరీ వెర్బ్ అనొచ్చు, రూట్ వెర్బ్ అనొచ్చు, వాటన్నిటికీ. ఓకే. ఆ రూట్ వెర్బ్కు ఇంకో పదం చేరినప్పుడు మారే విధం మనం బాగా గమనిస్తే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చండి. పోగు ప్లస్ లారెను పోగలారెను, పోదు ప్లస్ లారెను ఓదలారెను, కలియు ప్లస్ లారెను కలియలారెను, హాడు ప్లస్ లారెను హాడలారెను, మాతాడు ప్లస్ లారెను అంటే మాతాడలారెను, పోగలారెను అంటే తెలుగులో వెళ్ళలేను, ఓదలారెను అంటే చదవలేను, కలియలారెను అంటే నేర్చుకోలేను, హాడలారెను అంటే పాడలేను, మాతాడలారెను అంటే మాట్లాడలేను. ఇప్పుడు వాక్యంగా చూడండి. నాను హోగలారెను అంటే కన్నడంలో నేను వెళ్ళలేను. నాను ఓదలారెను అంటే కన్నడంలో నేను చదవలేను. నాను కలియలారెను అంటే కన్నడంలో నేను నేర్చుకోలేను. నాను హాడలారెను అంటే కన్నడంలో నేను పాడలేను. నాను మాట్లాడలారెను అంటే కన్నడంలో నేను మాట్లాడలేను. ఇప్పుడు ఈ చాట్లో ఉన్న వాక్యం గమనించండి. నేను వెళ్ళలేను అంటే నాను హోగలారెను. నేను అంటే నాను,
వెళ్ళు అంటే పోగు, లేను అంటే లారెను, వెళ్ళలేను అంటే పోగలారెను. నేను వెళ్ళలేను అంటే నాను హోగలారెను. హోగులారెను చెప్పకూడదండి. వెళ్ళు అన్నప్పుడు హోగు చెప్పచ్చు. బట్ చూడు, వెళ్ళు ప్లస్ లేను, వెళ్ళు లేను కాదు కదా, వెళ్ళు ప్లస్ లేను వెళ్ళలేను. అట్లనే ఇక్కడ నేను వెళ్ళలేను అంటే నాను హోగలారెను. సులభంగా ఉంది కదండి. ఓకేనా? నిశ్చయమా? తెలుగులో కన్నడంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. ఏంటి? నేను వెళ్ళలేను, నేను చదవలేను, నేను నేర్చుకోలేను, నేను పాడలేను, నేను మాట్లాడలేను. నేను అంటే నాను. నేను వెళ్ళలేను అంటే కన్నడంలో నాను హోగలారెను. నేను చదవలేను అంటే కన్నడంలో నాను పోదలారెను. నేను నేర్చుకోలేను అంటే కన్నడంలో నాను కలియబల్లారెను. నేను పాడలేను అంటే కన్నడంలో నాను హాడలారెను. నేను మాట్లాడలేను అంటే కన్నడంలో నాను మాట్లాడలారెను. కష్టమేం లేదండి. బాగా గమనించండి. లేను అంటే లారెను. తెలుగులో చివరిలో ఏమొచ్చింది? లేను అని వచ్చింది. కన్నడలో ఏమొచ్చింది? లారెను. తర్వాత వెర్బు వెళ్ళ అంటే అక్కడ పోగా, నేను అంటే నాను. వర్డ్ టు వర్డ్ చూడండి. వెర్బ్ ఒక్కటి తెలిసి దానికి లారెను కలిపితే ఆ పని నేను చేయలేను అని అర్థం. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి. ఇలాంటి వాక్యాలు ఎన్నే చెప్పొచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దాం లేను గురించి. ఓకేనా? నిజమే కదండి. తెలుగులో కన్నడంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవేంటి? నేను తినలేను, నేను చూడలేను, నేను చెల్లించలేను, నేను రాయలేను, నేను నడవలేను. నేను అంటే నాను. నేను తినలేను అంటే కన్నడంలో నాను తిన్నలారెను. తిన అంటే తిన్నా, గుర్తుపెట్టుకోండి. నేను చూడలేను అంటే కన్నడంలో నాను నోడలారెను. నేను చెల్లించలేను అంటే కన్నడంలో నాను కట్టలారెను. నేను రాయలేను అంటే కన్నడంలో నాను బరియలారెను. నేను నడవలేను అంటే కన్నడంలో నాను నడయలారెను. తిన అంటే తిన్నా, చూడ అంటే నోడ, చెల్లించ అంటే కట్ట, రాయ అంటే బరయ, నడవ అంటే నడయ. అన్నిటికీ లేను 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 అంటే లారెండి. కష్టమే లేదు కదా, సులభం ఉంది కదా. ఆ టెక్నిక్ అండి. ఆ టెక్నిక్ తెలిసి ఇలాంటి వాక్యాలు ఎన్ని చెప్పచ్చు. ఇదే విధంగా మరి కొన్ని వాక్యాలు చూద్దామా? ఓకే, నిజమే కదండి. తెలుగులో కన్నడంలో ఇప్పటి వరకు నేను గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నేను, మనము, మీరు, అతను, ఆమె, వారు అన్ని పర్సనల్ ప్రొనౌన్ ఉపయోగించి వాక్యాలు చెప్పుకుందాం. ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 6 వాక్యాలు ఉన్నాయి. అవేమిటి? నేను వెళ్ళలేను, మనం వెళ్ళలేము, మీరు వెళ్ళలేరు, అతను వెళ్ళలేడు, ఆమె వెళ్ళలేదు, వారు వెళ్ళలేరు. ఇక్కడ ఉన్న వాక్యాలు బాగా గమనించండి. నేను అంటే నాను, వెళ్ళలేను అంటే పోగలారెను, నేను వెళ్ళలేనంటే నాను పోగలారెను, మనము అంటే నావు, వెళ్ళలేమంటే పోగలారెవు, మనం వెళ్ళలేమంటే నావు పోగలారెవు, మీరు అంటే నీవు, వెళ్ళలేరు అంటే పోగలారిరి, మీరు వెళ్ళలేరంటే నీవు పోగలారిరి, అతను అంటే అవను, వెళ్ళలేడు అంటే పోగలారను, అతను వెళ్ళలేడంటే అవను పోగలారను, ఆమె అంటే అవಳು,
ఏం లేదండి, లాంగ్వేజ్ ఏంటంటే ఒక్కొక్క లాంగ్వేజ్. ఇప్పుడు తమిళంలో ఆమె అంటే అవడు, కన్నడంలో అవಳು, మలయాళంలో ఆమె అంటే అవಳು. కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి. వెళ్ళలేదంటే పోగలారరు, ఆమె వెళ్ళలేదంటే అవಳು ಹೋಗಲಾರರು, వారు అంటే అవరు, వెళ్ళలేరు అంటే ಹೋಗಲಾರರು, వారు వెళ్ళలేరు అంటే అవరు ಹೋಗಲಾರರು. ఇప్పుడు వివరంగా చూడండి. నేను వెళ్ళలేను అంటే కన్నడంలో నాను ಹೋಗಲಾರೆನು, మనం వెళ్ళలేము అంటే కన్నడంలో నావు ಹೋಗಲಾರೆವು, మీరు వెళ్ళలేరు అంటే కన్నడంలో నీవు ಹೋಗಲಾರಿರಿ, అతను వెళ్ళలేడు అంటే కన్నడంలో అవను ಹೋಗಲಾರನು, ఆమె వెళ్ళలేదు అంటే కన్నడంలో అవಳು ಹೋಗಲಾರಳು, వారు వెళ్ళలేరు అంటే కన్నడంలో అవరు ಹೋಗಲಾರರು. తెలుగులో బాగా గమనించండి. చివరిలో నేను ఉన్నప్పుడు లేను, మనం ఉన్నప్పుడు లేము, మీరు ఉన్నప్పుడు లేరు, అతను ఉన్నప్పుడు లేడు, ఆమె ఉన్నప్పుడు లేదు, వారు ఉన్నప్పుడు లేరు. అదేవిధంగా కన్నడంలో గమనిస్తే లారను, లారెవు, లారి, లారను, లారు, ఇవి మీరు బైహార్ట్ చేయక తప్పదండి. మీరు ఉన్నప్పుడు లారి. ఈ పేజీ ఒక పుస్తకంలో రాసుకోండి, బైహార్ట్ చేయండి. లారెను ఎప్పుడు వచ్చింది, లారెవు ఎప్పుడు వచ్చింది, లారి ఎప్పుడు వచ్చింది, జస్ట్ ఆ బైహార్ట్ చేసి చాలండి. నేనే మీకు కొన్ని వందల వాక్యాలు బైహార్ట్ చేయమంటాంలా. లారెను తెలుగు మనకు బాగా వచ్చు, మనం నిద్రపోతూ లేపుతున్నా కూడా మరి నేను వెళ్ళలేను అంటే తప్ప నేను వెళ్ళలేము, నేను వెళ్ళలేరు, నేను వెళ్ళలేడు అనలేం కదా. అతను ఉన్నప్పుడు వెళ్ళలేడు, ఆటోమేటిక్ మనకు అసలు తెలుగు బాగా వచ్చు కాబట్టి. సో కన్నడ రాదు కాబట్టి అక్కడ టెక్నిక్ కూడా బాగా గమనించండి. ఎన్ని వాక్యాలు చెప్పింది కాదు ముఖ్యం, చెప్పిన వాక్యాలకు ఆ సూత్రం ఇంప్లిమెంట్ చేస్తూ కరెక్ట్గా ఆడ గరిపొక్కటి మార్చడమే, మిగతా సూత్రం అంతా బాగా అబ్జర్వ్ చేయాలి. కష్టమే లేదండి, సులభం ఉంది కదా. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి, ఇలాంటి వాక్యాలు ఎన్ని చెప్పచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు లారెను సూత్రం సహాయంతో వాక్యం కన్నడంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా లారెను సూత్రం ద్వారా కన్నడంలో ఎలాంటి వాక్యాన్నైనా ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా పెద్ద పెద్ద వాక్యాలైనా ఎన్నైనా ఈ లారెను సూత్రం ద్వారా మాట్లాడవచ్చును. ఇక ఈ లారెను సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఈ సూత్రం అయిపోయింది, తర్వాత సూత్రానికి వెళ్దామా?